హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్కి నేను స్టిచ్ చేసిన టెజర్స్ అండి, హ్యాంగింగ్స్ అంటారు కదా. ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి ఎలా స్టిచ్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్కమింగ్ వీడియోస్లో అయితే పెడతాను. కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి, కొంచెం లేట్ అయింది, పెడతాను, కంపల్సరీ అయితే పెడతానండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా. ఇప్పుడైతే ఈ హ్యాంగింగ్స్ ఎలా కట్ చేసుకోవాలో, అలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను దీనికి మనకి హుక్ పెట్టుకునేటట్టు స్టిచ్ చేశాను, అలాగే ఇలాగ థ్రెడ్స్ పెట్టి టైట్ చేసుకునేటట్టు కూడా స్టిచ్ చేశానండి. అక్కడ హుక్ అండ్ కాజా కూడా వేశాను నేను. ఇదిగోండి హ్యాంగింగ్స్ అయితే కింద ఇలా స్టిచ్ చేశాను, చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ హ్యాంగింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి సాటిన్ క్లాత్, నేను దీనికి వేసిన సాటిన్ క్లాత్, అలాగే నెట్ క్లాత్, కాటన్ క్లాత్. నేనైతే సాటిన్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. నెట్ క్లాత్ కూడా ఉంది, కానీ ఆ నెట్ క్లాత్తో ఈ హ్యాంగింగ్ అంత బాగా రాదని చెప్పి నేను సాటిన్ క్లాత్ని యూజ్ చేసి కింద వచ్చేసి నెట్టెడ్ క్లాత్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ నెట్టెడ్ క్లాత్ని నెట్టెడ్ క్లాత్ని అయితే 3.5 ఇంచుల వెడల్పు, అలాగే 3.5 ఇంచుల లెంత్తో అయితే తీసుకుని నార్మల్గా ఇదిగోండి ఇలాగ ఫోల్డింగ్ అయితే చేసేయండి. మనకి సమోసా ఫోల్డింగ్, నార్మల్ ఫోల్డింగ్ ఎలా వేస్తాం అలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసేయండి ఇలాగా. అలాగే రఫ్ లాగండి, స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీ రఫ్ అయితే లాగండి. ఫోల్డింగ్ అయితే చేయొద్దు, చివరిలో కొంచెం కార్నర్ లెంత్గా వస్తే ఫోల్డింగ్ చేస్తారు కదా, అలా అయితే చేయకండి. అలా చేయకుండా ఇలా నార్మల్గా స్ట్రైట్గా స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసేసి రివర్స్ చేసేయండి. దీన్ని ఇలా రివర్స్ అయితే చేసేయండి. రివర్స్ రాకపోతే మీ దగ్గర ఒక నీడిల్ కానీ ఉంటే నీడిల్తో, లేదా టెస్టర్తో అయినా సరే, ఆ టెస్టర్ అదే స్క్రూ డ్రైవర్తో అయినా, సీజర్తో అయినా పర్లేదు, ఏది ఉంటే అది వీల్తో. నా దగ్గర అయితే ఒక నీడిల్ ఉంది పెద్దది, ఆ నీడిల్తో అయితే ఇలా అంటే ఈజీగా వచ్చేసింది. చూసారా, మనకి కింద స్టిచ్ చేసుకునే హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాంగింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేనైతే ఒక 2 తీసుకున్నాను, 4.5 ఇంచుల లెంత్తో, అలాగే 4.5 ఇంచుల విడతతో అయితే క్లాత్ని అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి సాటిన్ క్లాత్ని ఇదిగోండి ఇలా షైనింగ్ పైకి వచ్చేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేయండి ఫస్ట్. చూసారా ఇలాగా. తర్వాత వచ్చేసి ఈ కార్నర్లో ఒక వేలు పెట్టి అలాగే దీన్ని ఇలాగా క్రాస్గా ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్ వేయండి. చూడండి వీడియోలో మీకు క్లారిటీగానే అర్థమైద్ది. ఇలా క్రాస్గా వేసి స్టిచ్ వేయండి. మళ్ళీ తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అంతే, ఇలా కార్నర్ పెట్టి మళ్ళీ క్రాస్గా వేసి స్టిచ్ చేయండి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మిడిల్లో కరెక్ట్గా రావాలండి. అలా మిడిల్లో రావట్లేదు అనుకుంటే కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు మీరు ఫోల్డింగ్ చేయండి. ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ వస్తే పర్లేదు, దాన్ని కట్ చేసేయచ్చు మనం. ఎందుకంటే మనకు కరెక్ట్గా 4.5 ఇంచ్ లెంత్, 4.5 ఇంచ్ విడ్త్ క్లాత్ తీసుకుంటే అక్కడ కరెక్ట్గా వచ్చింది. మనం అక్కడ కరెక్ట్గా తీసుకోలేదనుకోండి, ఇక్కడ ఇలా కొంచెం ఎక్కువ తక్కువగా వచ్చింది. ఇది సాటిన్ క్లాత్ కదా, నాకు కొంచెం ఎక్కువ తక్కువగానే వచ్చింది క్లాత్. ఇదిగోండి ఇలా కరెక్ట్గా రావాలి ఫోల్డింగ్ చేసినప్పుడు. మళ్ళీ తర్వాత కార్నర్ని తీసుకొని సెంటర్లోకి ఇలా పెట్టేసి మళ్ళీ స్టిచ్ వేయండి. అలాగే ఇటు సైడ్ కూడా తీసుకుని కార్నర్లోకి పెట్టి మళ్ళీ స్టిచ్ అనేది వేసేయండి. ఈ కార్నర్ని కూడా తీసుకుని మిడిల్లోకి పెట్టేసేసి ఇలా మిడిల్లో స్టిచ్ అయితే వేసేయండి. సేమ్ ఇదే విధంగా దీన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంకో క్లాత్ని కూడా 4.5 ఇంచ్ విడ్త్, 4.5 ఇంచ్ లెంత్తో ఇంకొకటి తీసుకుంటాం కదా, దీన్ని కూడా సేమ్ ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ దాన్ని అయితే మొత్తం ఒక్కొక్క స్టిచ్ వేసి మీకు చూపించాను కదా, దీన్ని అయితే మొత్తం ఒకే స్టిచ్లో వేసేసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ దానికి వేసినప్పుడు నేను మొత్తం 3 స్టిచెస్ అయితే వేసానండి. ఇప్పుడు వచ్చేసి దీనికి ఓన్లీ 1 స్టిచ్తో మొత్తం కంప్లీట్ చేస్తున్నాను చూడండి. అలా అదంతా మన ఫోల్డింగ్ చేసుకునే విధానంలో ఉండిద్ది, మనం ఫోల్డింగ్ చేసుకుని పట్టుకునే విధానంలో ఉండిద్దండి. చూసారా, మొత్తం నేను ఒకటే స్టిచ్లో అనేది కంప్లీట్ చేసేసాను. ఇది దానికి వచ్చేసి మీకు అర్థం అవ్వాలని చెప్పి అలా అన్ని స్టిచెస్ అనేది వేసాను. ఇలా ఒక స్టిచ్లో అయినా వేసేయచ్చు. చూసారా, ఇలా 2 అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ డోరీ అనేది రెడీ చేసి పెట్టుకోండి ముందే. నేను డోరీ ఎలా రెడీ చేసుకోవాలనేది మీకు తెలుసు కదా, అందుకని చూపించట్లేదు. ఇదిగోండి ఇలా కరెక్ట్గా ఒకటైతే తీసుకుని దీనికి ఇలా మిడిల్లో పెట్టేసి స్టిచ్ చేయండి. రఫ్ లాగండి అక్కడ గట్టిగా, ఇలా ఒక పెటల్కి మిడిల్లో పెట్టి రఫ్ లాగండి గట్టిగా. రఫ్ లాగేసిన తర్వాత ఇంకొకటి తీసుకుని దీనిపైన ఇలాగ రివర్స్లో పెట్టండి, అటు సైడ్కి ఉండేటట్టు పెట్టేసేసి దీన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టిచ్ చేయండి. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టిచ్ చేయండి. రఫ్ లాగండి, స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ అయితే కంపల్సరీ లాగండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా మిషన్తో పని లేదు, నార్మల్ నీడిల్ తీసుకుని దానికి 2 పెట్టల మీద దారం అయితే ఎక్కించుకోండి. వైట్ కలర్, సేమ్ కలర్, మీరు ఏ కలర్ అయితే తీసుకుంటారో ఆ కలర్లోనే దారం ఎక్కించుకోండి. కొంచెం కింద ఎక్కువ క్లాత్ ఏదైనా మందంగా ఉంటే దాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు
ఈ సూదిని మనం కింద నుంచి పైకి ఇలాగా లాగండి. దీన్ని ఏంటంటే మనకి చైన్ స్టిచ్ అంటారు కదా, ఆ స్టిచ్ చైన్ స్టిచ్ అంటే మళ్ళీ మెలిక వేస్తాను కదా, అలా మెలికేం అవసరం లేదు. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తాం కదా, అలా స్టిచ్ చేసుకుంటూ ఈ చివరి వరకు వెళ్ళండి. కొంచెం మందంగా ఉండేది మనం కొంచెం పెద్ద సూది తీసుకుంటే ఓకే. నేను సన్న సూదే తీసుకున్నాను, ఎందుకంటే సాటిన్ క్లాత్ కదా, ఈజీగానే దిగిపోయింది. ఇలాగా చూసారా, మనకి ఇలాంటి హ్యాంగింగ్స్ వేటికి బాగుంటాయి అంటే కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా, పట్టు క్లాత్ అలాంటివి, వాటికైతే ఈ హ్యాంగింగ్స్ సూపర్గా కనిపిస్తాయి అండి. అంటే మనం పెట్టిన ఫ్లవర్ లాగా నీట్గా కనిపించింది పట్టు క్లాత్తో. అయితే సిల్క్ క్లాత్లకి ఇలాంటివి చేసినా కూడా అవి వంగిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి, ఆ క్లాత్వి అంత స్టిఫ్గా కనిపించదు. ఇదిగోండి ఇలా గట్టిగా మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత చివరికి లాగేసేయండి మొత్తం దగ్గరకు వచ్చేటట్టు. క్లాత్ అంతా కొంచెం వెడల్పుగా స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ మొత్తం దగ్గరికి వచ్చేటట్టు ఇలా లాగేసి దానికి మెలిక వేసేసి స్టిచ్ అనేది వేసేయండి. ఇలా కుట్టేసేయండి, లేకపోతే ఇలా కుట్టేసినా పర్లేదు, లేదు మెలికి వేసి ముడి వేసినా పర్లేదు, ఎలా అయినా వేయండి, కానీ ముడి ఊడకూడదు. నేనైతే 2 మెలికలు వేసి సూదితోని ఇంకొక 2 స్టిచ్చెస్ అయితే వేసేసాను, స్టిఫ్గా ఉండిద్దని చెప్పి. ఇదిగోండి ఇలాగా, ఇక్కడ కొంచెం మీకు కనిపించలేదు, నేను జస్ట్ అలా మెలికి వేసి మళ్ళీ అక్కడే 2-3 స్టిచ్చెస్ అయితే వేసేస్తున్నాను ఊడిపోకుండా. ఇక్కడే మెయిన్ అండి, ఆ కుచ్చు అంతా దగ్గరికి రావాలి, ఆ క్లాత్ అంతా వెడల్పు ఉంది కదా ఇందాక మనం పెట్టింది, ఫోల్డింగ్ చేసి డోరీ పెట్టి స్టిచ్ చేసింది వెడల్పు వచ్చింది కదా, అంతా దగ్గరకు వచ్చేసేయాలి. అలా దగ్గరకు వచ్చేస్తేనే మనకి ఈ ఫ్లవర్ పెటల్లాగా ఇలా నీట్గా కనిపించింది. ఇప్పుడు వచ్చేసి దీన్ని రివర్స్ చేసేయండి. ఇలా రివర్స్ చేసేస్తే మనకి ఇలా వచ్చేసిద్ది, చూసారా, ఇలా నీట్గా ఇలా రివర్స్లో వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు ఇలా రివర్స్లో వచ్చేసిన దానికి మనకి ఎక్కడ స్టిచ్ వేయవసరం లేదు, కింద ఓన్లీ కింద సైడ్ మాత్రమే స్టిచ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేయండి, కట్ చేసి ఇక్కడ ఈ థ్రెడ్కి మళ్ళీ ఒక నాట్ వేయండి. నాట్ వేసేసి ఈ చివర్లండి కరెక్ట్గా ఒక 2 ఫోల్డింగ్ వేసాం కదా మనం, 2 ఫోల్డింగ్ ఇటు ఫోల్డింగ్, ఆ 2 ఫోల్డింగ్స్ని కలిపి స్టిచ్ అనేది వేయాలి. సూదితో కుట్టాలి. అలాగే ఇటు సైడ్ దానికి కూడా అంతే, ఇలాగా ఈ రెండింటిని కలిపేటట్టు ఇలా స్టిచ్ అనేది వేయండి. చూసారుగా, మీకు అర్థమవుతుంది కదా. ఇలా వేసేసిన తర్వాత ఈ కింద మనం ఇది ఉంది కదా, మనం స్టార్టింగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని దీన్ని అయితే ఇప్పుడు స్టిచ్ చేసుకోండి. మీ ఇష్టం, మధ్యలో పూసలు కావాలంటే పూసలైనా యాడ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే జస్ట్ ఆ హ్యాంగింగ్ని మాత్రమే స్టిచ్ చేసేస్తున్నాను, అంతేనండి. అక్కడ స్టిచ్ అనేది వేసేసి అక్కడ ఒక నాట్ వేస్తే రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయినాయో మన హ్యాంగింగ్స్ అనేవి. ఈజీగా సింపుల్గా అనేది స్టిచ్ చేసేసాం హ్యాంగింగ్స్ వచ్చేసి. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా తొందరలోనే పెడతానండి, కొంచెం లేట్ అయింది. ఇదిగోండి ఇలాగా మనం తర్వాత దాన్ని స్టిచ్ చేసిన తర్వాత కొంచెం ఇలా నీట్గా సదురుకుంటే అది అనేది మనకి నీట్గా కనిపించేది. చూసారా ఎంత నీట్గా రెడీ అయిపోయినాయో, హ్యాంగింగ్స్ వచ్చేసి బాగున్నాయి కదా. ఓకే, వీడియో వచ్చేసి ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.